మరి నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయాలు సాగక భూములు జాగలు ఉన్నప్పటికీ కూడా రైతు ఎంత గోసపడ్డాడో ఆ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని రంగాలను చక్కబెట్టి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి పరిస్థితి నుండి ఈరోజు వ్యవసాయం చేసేటువంటి రైతులు అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తూ ఉన్నాం. ఘోరంగా ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు రైతులను మభ్యపెడుతురి, అనేక రకాల ఆశలు కల్పిస్తురి. నిజంగానే ఇంతకంటే బాగుంటుందని ఆశపడ్డటువంటి రైతుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లితిరి, అవి అడి ఆశలు అయిపోయాయి. ఈరోజు రైతు బంధు మేము గతంలో బ్రహ్మాండంగా అమలు చేసినాం 9 సంవత్సరాల పాటు. దానికి మీరు రైతు భరోసా కింద 10,000కు బదులు 15,000 రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరానికి అని చెప్తిరి. నిజంగానే రైతులు ఆశపడరా? ఖచ్చితంగా ఆశపడ్డరు. మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ ప్రభుత్వం వచ్చింది. మీరు చెప్పినటువంటి మాటలు కూడా ఏంది, 100 రోజులనే అమలు చేస్తాం అంటిరి. దగ్గర ఇప్పుడు 7 నెలలు దాటి 8వ నెల గడుస్తుంది. పోయిన పంటకు మీరు తట్టుకొని రైతు బంధు ముందు 10 గుంటలకు 20 గుంటలకు ఎకరం వాళ్లకు 3 ఎకరాల పైచీలకు దాటకుండా రైతు బంధు ఇస్తిరి. రెండో పంట కన్నా ఇస్తారు కావచ్చని ఎవరైతే ఆశపడ్డటువంటి రైతులు ఉన్నారో ఇగో ఈరోజు వర్షాలు తక్కువనే పడ్డాయి, అయినా దుక్కులు దున్నిండ్రు, విత్తనం పెట్టిండ్రు, వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని రెడీగా ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తారని. ఇస్తారా? ఇయ్యరా? ఇస్తే ఎట్లు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? మాటలు చెప్పుడు వేరు, చేతల రూపంలో రైతాంగాన్ని ఆదుకోవడం వేరు. ఇలా మీరు ఏదో కొత్త ప్రోగ్రాం తెచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. కొత్త ప్రోగ్రాం కాదు. 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని మరి గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పథకం రైతు బంధు పథకం. మరి ఇన్ని సంవత్సరాలు రైతులు ఆ విధానాన్ని మరి అవలంబించి ఆశపడి ఈరోజు మీ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్స్ 2-3 మీటింగ్స్ అయినాయి. క్యాబినెట్ మీటింగ్లలో మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు పత్రికల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా అప్పుడే ఇచ్చేసినంత సంబర పెడుతున్నారు. మరి ఏది? ఎప్పుడు ఇస్తారు? నిజంగా నాట్లైనాక ఇస్తారా? ఒకవేళ నాటేసినాక ఇస్తే అది ఎవరికి ప్రయోజనం? అసలు రైతు బంధు రైతు భరోసా ఉద్దేశం ఏంది? రైతు భరోసా మీరు పెట్టింది కావచ్చు, రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటిది కావచ్చు, రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద వాళ్ళు పంటలు వేసేటువంటి సమయంలో వాళ్ళకు రైతు బంధు అందాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం. ఇప్పటి వరకు విధి విధానాలు లేవు. 15,000 ఇస్తామన్నారు. ఎవరికి ఇస్తారు? 2 ఎకరాలకు ఇస్తారా? 5 ఎకరాలకు ఇస్తారా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మొత్తం మందికి ఇస్తారా? ఒక విధానం ఇప్పటి వరకు మీరు ప్రకటించలేకపోతున్నారు. కౌలు రైతుకు కూడా ఇస్తామని ఆశ పెట్టిండ్రు. కౌలు రైతుకు కూడా ఏ బేస్లో ఇస్తారు చెప్పండి. సంతోషం, మేము కౌలు రైతుకు ఆ రోజు చేయలేకపోయినాం. మీరు ఎక్స్ట్రీమ్గా దాన్ని ప్రకటన చేసిండ్రు. ఒక భూమి మీద కౌలు అంటే కౌలు రైతు ఉంటాడు, ఓనర్ ఉంటారు, ఇద్దరు. ఇట్లా ఎవరికి ఇస్తారు? ఇద్దరికి ఇస్తారా? చెప్పండి మీ విధానము. ఇప్పటి వరకు 8 నెలలు అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించడంలో కూడా ఘోరంగా విఫలమైందని మనం చెప్పచ్చు. అందుకే ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 60 సంవత్సరాలు ఏదైతే వ్యవసాయ రంగంలో ఘోరంగా విఫలమైనటువంటి గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడాలనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి నీళ్లు లేనటువంటి తెలంగాణ ప్రాంతానికి అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా
ప్రాజెక్టులు కావచ్చు, చెరువుల మరమ్మతులు కావచ్చు, తూములు కావచ్చు, చెక్ డ్యాంల నిర్మాణం కావచ్చు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగాన్ని పండగ చేసినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకు అనుకూలమైనటువంటి ప్రతి అంగుళానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈరోజు మనకు చూసినట్టయితే రైతు ఈ బంధు ఏదైతే ఆనాడు మనం ఇచ్చినామో దాదాపుగా వీళ్ళు ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. మీరు ఎంతమందికి ఇస్తారో చెప్పాలి. ఆ రోజు సాగును బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం, భూమి ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం జరగాలని, ఉత్పత్తి పెరగాలని, రైతుల ఆదాయం పెరగాలని, రైతును ఆర్థికంగా ఆదుకోవాలని ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఆ రోజు మా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం వల్ల దాదాపు సాగుకు యోగ్యమైనటువంటి 95% ల్యాండ్ కూడా మేము నీళ్ళు ఇవ్వగలిగినాం. ఇలా నీళ్ళు ఇవ్వడంలో మీరు ఘోరంగా విఫలమైనరు. నీటి వ్యవస్థ మంచిగా తీర్చిదిద్ది మీ ముందర పెడితే పోయిన పంటకు కూడా నీళ్ళు ఇవ్వలే. మరి ఈ పంట వర్షాకాలం పంట, వర్షాలు ఇప్పటిదాకా వస్తలేవు. ఒకవేళ నిజంగా వర్షాలే కురవకపోతే రైతులను ఏం చేస్తారో మీరు చెప్పాలి. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తిరి. మీకు మీరే డేట్లు నిర్ణయించుకుంటురి. ప్రజలు నిజం చెప్తే నమ్మరని అబద్ధమే చెప్తిరి. అయినా మీ మాట మీద నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. డిసెంబర్ 9 ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. సరే, మీరు డిసెంబర్ 9కి అమలు చేయకపోయినా ఇప్పటికే 5 వాయిదాలు పోయినాయి. 5 వాయిదాలు పోవడంతో పాటు మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క దేవుని మీద ఒట్టు పెట్టుకున్నారు. చివరికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15కి కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా? అసలు ఆగస్టు 15 ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంది? మొన్న క్యాబినెట్ మీటింగ్లో చాలా హడావుడి చేసిండ్రు. ఒకే దఫాలో మేము మొత్తం మందికి ఇచ్చేస్తామని. ఎవరికి ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఎంతమంది రైతులు ఉన్నారు? దానికి డబ్బు ఎంత అవసరమవుతుంది? దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు. అదేవిధంగా మీరు చెప్పగానే చెప్తున్నారు ఇది అందరికీ ఇవ్వలేమని. ఐటీ పేయర్స్కి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వం, ప్రజాప్రతినిధులకు ఇవ్వం, కార్డు లేనటువంటి వాళ్ళకి ఇవ్వం అని చెప్పగానే చెప్తున్నారు. అందుకే మీరు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ప్రకటన ఇప్పటివరకు రావాలనా వద్దా? లేదు, దాని మీద క్లారిటీ లేదు. అందుకే మీరు ఈ రుణమాఫీ చేస్తారనేటువంటి నమ్మకం కనబడతలేదు. చెప్పండి, ప్రజలకు చెప్పండి. అదేవిధంగా రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు మొన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు డెడ్లైన్ పెట్టిండ్రు జూలై 15 వరకు. జూలై 15 వరకు డెడ్లైన్ పెడితే ఇంకెన్ని రోజులు ఉన్నది? జూలై 15 తిప్పి కొడితే ఓ 17 రోజులు ఉన్నది. ఈ 17 రోజులలో